ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భయపడకు బావా, ఏం కాదు. మాకు చెప్పావు కదా, ఇక మేం చూసుకుంటాం. కానీ చిత్రకి అనుమానం వస్తే రాకుండా మేం జాగ్రత్త పడతామన్నయ్య. అయినా ఇలాంటి ట్రాప్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. మనిషి పరువు కోసం చేసే పరుగుని అడ్డం పెట్టుకుని భయాన్ని చూపించి కోట్లు దోచుకుని వెళ్ళిపోతున్నారు. మీరు ఆ చిత్ర అడ్రస్, ఫోన్ నంబరు, మొత్తం డీటెయిల్స్ అన్ని మాకివ్వండి. మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం. ఏం కాదు బావా, ఈ విషయం బయటికి రాకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చేసే బాధ్యత మాది. చెప్పు. సరే అన్నయ్య, ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఇప్పుడే చెప్తాను. ఇదిగో, నువ్వు ధైర్యంగా ఉండు బావా, ఏం కాదు. ఆ ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు మొత్తం. జై హింద్ మ్యామ్. జై హింద్. రమ్య, నీ కొన్ని ఫోన్ నంబర్స్ అండ్ అడ్రస్లు పంపుతున్నాను. నాకు వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. అలాగే బూచి అనే నెంబర్ కూడా పంపుతున్నాను. ఆయనకొచ్చే ప్రతి కాల్స్ ని మానిటర్ చేయండి. చిత్ర పేరుతో కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఆయనకు చెప్పేశాను అన్నయ్య, మీరింక చిత్ర గురించి మర్చిపోండి. ఆయనే అంతా చూసుకుంటారు. సరే, ముందు స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పి పోలీసులకి, ఫైనాన్సర్స్ పైన కంప్లైంట్ ఇద్దాం. ఈ విషయం అంతా ఇంట్లో ఎవరికి తెలియదు కదా. ఇంట్లో తెలిస్తే అందరి ముందు నేను తలెత్తుకుని తిరగలేను. లేదన్నయ్య, మీరు మాతో పాటు రండి. పద బావా. పదండి. ఏదో తేలుస్తాము, ఇంటి మీదకి పోలీసులు రాకుండా చేస్తామని జగదాత్రి కేదారు పోయి చాలా సేపు అయ్యుండదు కదా, ఇంకా రావడం లేదేంది? అసలు పోలీసుల గురించి కానీ వాళ్ళ రూల్స్ గురించి కానీ వాళ్ళకేం తెలుసని పంపించారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రయత్నించడానికి వెళ్లారు, ఫలితం రాకముందే ఇలా నోరు జారడం దేనికి? జగదాత్రి వాళ్ల మీద నాకు నమ్మకం ఉంది నిష్క. చెప్పిన పని చేసుకొని వస్తారు. ఇప్పుడేందమ్మీ, మీరు నమ్మకం పెట్టుకున్నారని వాళ్ళు కానీ పోలీసుల దగ్గర నుంచి బూచిని కార్ని వెనక్కి తీసుకొస్తారా ఏంది? అయినా ఇదంతా బూచి అన్నయ్య వల్లే వచ్చింది. ఇంకోసారి అన్నయ్యకేమి ఇవ్వకండి. కాచి, ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు. కాపాడుకోలేనప్పుడు కావాలనుకోకూడదు కదా. చాలీషిక 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 ఇప్పటికే చాలా మాట్లాడావు. అయినా తెలియకుండా జరిగిందాన్ని పొరపాటు అంటారు. మళ్ళీ మళ్ళీ జరిగితే నిర్లక్ష్యమని అంటారు వదినా. అది నిర్లక్ష్యమో తప్పో పొరపాటో తెలియకుండా మాట్లాడడంలో అసలు ఉపయోగమేం లేదు కదా. అన్నయ్య, పదండి. చెప్పాను కదా నిషి, జగదాత్రి మాటిస్తే దాని మీద నిలబడి తీరుతుందని. అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం. బూచి, 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 నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. బూచి, నిన్ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటి ముందు కార్ పెట్టి మాట్లాడుతుంటే దొంగ కార్ని దొంగతనం చేసి కంగారుగా యాక్సిడెంట్ చేశాడంట. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లారక్క. షోరూమ్ వాళ్ళు కార్ని తీసుకుని వెళ్లి రిపేర్ చేసి ఇస్తారంట. సారీ మావయ్య,
కార్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. పర్వాలేదు బుచ్చి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. ఈ ఒక్కసారికి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నా పిచ్చితనంతో అందరినీ తీసుకెళ్లి రోడ్లో నిలబెట్టబోయాను. ఈ ఒక్కసారికి బయటపడిపోతే ఇంకెప్పుడు తప్పుడు పని చేయను. ఏందల్లుడు, నీ మాటలు వింటా ఉంటే కారు గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు లేదు. ఏందే, ఇంకేమైనా తప్పు పని చేసి ఇంటి మీదకి పంచాయతీ తీసుకొస్తున్నావా ఏంది? ఆ, అంటే మావయ్య గారిని అరెస్ట్ చేయబోయిన విషయం చెప్పాను. అప్పటి నుంచి తన వల్లే ఇంటికి పోలీసులు వచ్చారు, మావయ్య గారిని అరెస్ట్ చేయాలని చూశారని తెగ ఫీల్ అయిపోతున్నారు అన్నయ్య. అంతే అత్తయ్య, అంతే. ఏ జగదాత్రి, నాకెందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అనిపిస్తుంది. అన్నయ్య ఏదో చేశాడని దాన్ని నువ్వు కవర్ చేయటానికి మాకు కథలు చెప్తున్నావేమో అనిపిస్తుంది. అనుమానంతో చూస్తే నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తోంది. చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నా కూడా ఇలా మనసు బాధపెట్టేలా మాట్లాడకూడదు నిషి. అయినా పొరపాట్లు చేయని మనుషులుంటారా చెప్పు? సమస్య తీరిపోయింది కదా, దీన్ని ఇంకా సాగదీయకుండా ఉండడం అందరికీ మంచిది. కాచి, బూచిని లోపలికి తీసుకెళ్ళు. సరే అక్క, రాబూచి. పద. కేదార్ పద. సారీ మావయ్య, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఈ ఒక్కసారికి బయటపడిపోతే ఇంకెప్పుడు తప్పుడు పని చేయను. అత్తయ్య, వాళ్ళ వాలకం చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళేదో దాస్తున్నారు. అంతగా దాస్తున్నారు అంటే అదేదో మనకి పనికొచ్చే విషయమే అయ్యుంటుందమ్మీ. కనిపెడదాం. అమ్మో, ఈ అమ్మాయి ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తుంది? వదిన కళ్ళలో కనిపడితే నిజం కనిపెట్టి విషయమంతా చెప్పేస్తుందేమో. హాయ్ మేఘనా. హాయ్ నిషిక. కేదార్ ఉన్నాడా? ఉన్నాడు, కానీ నువ్వేంటి ఉండిపోవడానికి వచ్చినట్టు ఏదో లగేజ్ తీసుకొచ్చినట్టునో? ఎప్పటికైనా ఉండిపోవాల్సిన దాన్ని అనుకో, కానీ ఇప్పుడైతే ఉండిపోవడానికి రాలేదు. కేదార్ మీద ఇంత ప్రేమ పెంచుకుంటోంది, వాడికి పెళ్ళైందని తెలిస్తే ఏకంగా పైకే పోతుంది. ఏదో అంటున్నారు నిష్క. అదే, ఎందుకొచ్చావా అని అడుగుతున్నా. అదేంటి, కేదార్ వాళ్ళు చెప్పలేదా? స్కూల్లో చిన్న ఎక్స్కర్షన్ ప్లాన్ చేశారు, ఇవాళ వెళ్తున్నాం. అవునా? మాకేం చెప్పలేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.